హలో ఫ్రెండ్స్. ఎన్నో అంచనాలతో, ఎన్నో వాయిదాలతో 'ప్రభాస్ రాజాసాబ్' ఈరోజు జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడా? ముగ్గురు హీరోయిన్స్‌లో ప్రభాస్‌కి ఎవరంటే ఇష్టం? డైరెక్టర్ మారుతి 3 సంవత్సరాలు తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? పదండి చూద్దాం. అవ్వంగానే ఒక మార్చిరీ వ్యాన్. ఆ మార్చిరీ వ్యాన్‌లోంచి అస్థికలు పట్టుకొని ఒక వ్యక్తి దిగుతాడు కల్లు కాంపౌండ్‌లో. ఆ కల్లు కాంపౌండ్‌లో మనీ తీయగానే, ఆ మనీ ఈ పర్సన్‌ని ఒక కోటలోకి తీసుకెళ్తుంది. అదే మన 'రాజాసాబ్ మహల్.' అలా సినిమా కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఏస్తారు. అంటే నేమ్ ఎంట్రీ ఏస్తారు. చాలా బాగా ఏశారు. తర్వాత మన ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. తర్వాత ఒక సాంగ్ ఉంటుంది. తర్వాత 'రిద్దీ కుమార్' ప్రభాస్‌ని చూపిస్తారు. అలాగే వీళ్ళిద్దరూ ఫస్ట్‌లో ఫ్రెండ్స్ అని చూపిస్తారు. తర్వాత కథ మారుతుంది. తర్వాత మారుతి, నానమ్మ, మనవళ్ళ మధ్య సెంటిమెంట్ అయితే చాలా బాగా తీశాడు. ఈ సెంటిమెంట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ సినిమాలో. తర్వాత 'ప్రభాస్' నాన్నమ్మకి మతిమరుపొస్తుంది. అయితే తనకు తాత సంబంధించిన గుర్తులు మాత్రం చాలా బాగా గుర్తుంటాయి వాళ్ళ నానమ్మకి. అయితే ఒక పంచహారాల పెట్టెది ఒకటుంటుందని, ఆ పెట్టె కోసమే తన తాత వెళ్ళాడని, తాత మిస్ అయ్యి చాలా సంవత్సరాలవుతుంది. అలా మిస్ అయిన తాత ఒక ఫోటోలో కనిపిస్తాడు. ఆ ఫోటోని పట్టుకొని రాజాసాబ్ తన తాతని వెతకడం కోసం ఆ ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ పోలీస్‌కి 5,00,000 ఇయ్యాల్సొస్తుంది. కానీ 2,00,000 ఇస్తాడు. ఆ 3,00,000 ఏమయ్యాయి అనేది మీ సినిమాలో చూడాలి. ఈ క్రమంలోనే రాజాసాబ్ వెతకడానికొచ్చినప్పుడు నిధి అగర్వాల్‌తో కనెక్ట్ అవుతాడు. అయితే తర్వాత నిధి అగర్వాల్‌ని రాజాసాబ్ యొక్క తాత మోసం చేశాడని తెలుస్తుంది. అప్పుడు రాజాసాబ్ నిధి అగర్వాల్‌కి డబ్బులియ్యాల్సొస్తుంది. అయితే రాజాసాబ్ దగ్గర మనీ ఉండవు. ఈ క్రమంలోనే మాళవిక అయ్యర్ డబ్బుతో ల్యాండ్ అవుతుంది. మాళవిక అయ్యర్ ఎంట్రీ అయిన తర్వాత ప్రభాస్ నిధి అగర్వాల్‌కి దూరం అవ్వాల్సొస్తుంది. ఎందుకలా జరిగింది? అలా దూరమైన ప్రభాస్ మాళవిక అయ్యర్‌కి ఎలా కనెక్ట్ అయ్యాడు? తర్వాత మాళవిక అయ్యర్ ఎవరని ఎలా తెలుస్తుంది? మాళవిక అయ్యర్ తాతకి, ప్రభాస్ తాతకున్న సంబంధం ఏంటి? ఇలా కథ నడుస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ప్రభాస్, మాళవిక అయ్యర్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా రాజాసాబ్ మహల్‌కి చేరుకుంటారు. అక్కడ రాజాసాబ్ తన తాతని కలుస్తాడు. అలా ఇంటర్వెల్ మొదలవుతుంది. ఇంటర్వెల్ అవ్వంగానే ప్రభాస్‌కు తన తాతయ్య తనను మహల్‌కి రప్పించినట్లుగా అర్థమైపోతుంది. అయితే తాతయ్య రప్పించినప్పటికీ ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్ ఎందుకు ఆ మహల్ నుంచి బయటికెళ్ళడానికి ట్రై చేస్తారు. తర్వాత ఫన్ ఎలా జనరేట్ అయిందనేది మారుతి అయితే సినిమా చూపించాడు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఈ మహల్‌లోనే నడిపించాడు. ఈ క్రమంలో మాటి మాటికి ఒక్కొక్క క్యారెక్టర్ ఈ మహల్‌లోకి ఎంట్రీ అవుతూ ఉంటుంది. అలా కథ ముందుకెళ్తూ ఉంటుంది. చివరిగా రాజాసాబ్ తన నానమ్మ మీద ఉన్న ప్రేమతో అన్ని భావోద్వేగాలు ఎలా కంట్రోల్ చేయగలిగాడు. చివరికి విలన్‌తో ఎలా ఫైట్ చేసి నెగ్గగలిగాడనేదే సినిమా స్టోరీ. ఇక ఈ మహల్‌లోకి ఎంటర్ అయ్యే క్యారెక్టర్స్‌లో ముందుగా 'నిధి అగర్వాల్', 'సప్తగిరి' ఎంటర్ అవుతారు. అక్కడ కొంచెం ఫన్ జనరేట్ చేస్తాడు. తర్వాత దయ్యాలున్నప్పుడు మాంత్రికుడు కావాలి కాబట్టి ఒక మాంత్రికుడు ఎంటర్ అవుతాడు. తను చాలా టాలెంటెడ్ పర్సన్ అయినప్పటికీ దయ్యం బారిన తట్టుకోలేక తను కూడా పారిపోవాల్సి వస్తుంది. తర్వాత 'రిద్దీ కుమార్' ఎంటర్ అవుతుంది. ఇలా వన్ బై వన్ క్యారెక్టర్‌ని ఎంటర్ చేస్తూ ఫన్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఇక చివర్లో వీఎఫ్ఎక్స్ సీన్స్ అయితే క్లైమాక్స్ సీన్స్ అయితే చాలా బాగా తీశాడు. దీనికి మారుతిని మెచ్చుకోవచ్చు. చాలా వరకు వీఎఫ్ఎక్స్‌కి న్యాయం చేశాడు. ముసలి ఫైట్ గాని, అలాగే మిగతా ఫైట్‌లు కూడా చాలా బాగా తీశాడు. ఇక సినిమా మొత్తం చూసినప్పుడు నాకేమనిపించిందంటే సినిమా అయితే పర్వాలేదనిపించింది. మరీ సూపర్‌గా అయితే అనిపించలేదు. ఇక 'ప్రభాస్' డ్యూయల్ రోల్ చేశాడా అంటే దానికి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే 'జోకర్' గెటప్ లాస్ట్‌లో చూపిస్తాడు. మనకి ట్రైలర్‌లో ఏం చూపించాడో దీంట్లో కూడా అదే చూపించాడు. దానికంటే పెద్దగా ఏం చూపించలేదు. ఇక 'ప్రభాస్' తాత గెటప్ ఏసాడు కదా! అదైతే ఈ సినిమాలో అస్సలు లేదు. ఇక 'ప్రభాస్' ముగ్గురిలో ఎవరు లవ్ చేస్తాడంటే 'నిధి అగర్వాల్‌ని' లవ్ చేస్తాడు. కానీ 'మాళవికయ్యతో' కమిట్ అవ్వాల్సొస్తుంది. చివరికి మళ్ళీ 'నిధి అగర్వాల్‌తో' కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తాడు. ముగ్గురిలో ఎవరికి కనెక్ట్ అయ్యాడనేది క్లారిటీ కూడా ఉండదు. చివరికి పారిపోవాల్సొస్తుంది. అలా పారిపోయిన 'ప్రభాస్' 'ది రాజా సాబ్ సర్కార్ 2' సెట్‌లోకి ఎంటర్ అవుతాడు. అక్కడే మన 'జోకర్' 'ప్రభాస్' కనిపిస్తాడు. ఇక సినిమాకి ప్లస్ పాయింట్ చెప్పుకోవాలంటే వీఎఫ్ఎక్స్ అలాగే మ్యూజిక్ తమనైతే అదరగొట్టాడు. ఇక సినిమాలో నానమ్మ, మనవడి యొక్క సెంటిమెంట్ అయితే చాలా బాగా తీశారు. అలాగే హీరోయిన్స్ 'నిధి అగర్వాల్', 'మాళవిక అయ్యర్‌ని' మారుతి బాగానే వాడుకున్నాడు. 'రిద్దీ కుమార్' అంతగా ఏం లేదు. అలాగే కమెడియన్స్‌ని కూడా అంత బాగా వాడుకుంటే నాకైతే అనిపించలేదు. కామెడీ అయితే రెగ్యులర్ కామెడీగా అనిపించింది. అలాగే హర్రర్స్ కూడా పెద్దగా దాదాపు ట్రైలర్‌లో చూపించడం వల్ల అంతగా ప్రేక్షకులనైతే ఎక్కడ భయపెట్టినట్టు నాకైతే అనిపించలేదు. ఇది 'ప్రభాస్ ది రాజా సాబ్'. Please like, share and subscribe.